ఆయన చెప్పింది కరెక్ట్ అంటారా? అతను మహిళలను ఉద్దేశించి, మహిళల భద్రతను ఉద్దేశించి, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడటం కరెక్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మరీ అసలు దరిద్రమైన వస్త్రధారణ ధరిస్తున్నారు మహిళలు. అసలు ఎంత గలీజ్ గా ఉంటుందంటే అంత గలీజ్ గా ఉంటుంది. ఏ అకేషన్స్ కి ఏ డ్రెస్సింగ్ వేసుకెళ్లాలో తెలియగా ప్రతి అకేషన్స్ కి చిన్న చిన్న బెత్తడి ముక్కలు వేసుకొని వెళ్తున్నారు. మరి వాళ్ళ వయసుకి తగ్గట్టు, వాళ్ళ ప్రొఫెషనల్ తగ్గట్టు, వాళ్ళ మహిళా తత్వాన్ని కూడా మరచి విడచి ఇటువంటి లేకి బట్టలు వేసుకొని వెళ్తున్నారంటే మరి ఆయన చూసి చెలించిపోయాడు. అతని అక్క అయితే అలా ఊరుకుంటాడా? అతను చెల్లి అయితే అలా ఊరుకుంటాడా? తన వదిన అయితే అలా ఊరుకుంటాడా? తన కూతురు అయితే అలా ఊరుకుంటాడా? ఆ ఉద్దేశంతో చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యాచారాలు, మహిళల పైన హత్యాచారాలు ఏంటంటే ఒక 6 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలం మహిళ వరకు కూడా, వృద్ధురాల వరకు కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఇటువంటి వేషధారణ, ఇటువంటి చూస్తారు. ఏ గంజాయి కొడతాడు, ఏ డ్రగ్స్ తీసుకుంటాడు, ఏ కొకైనో తీసుకుంటాడు. ఆ తిక్కలో ఏదో ఒక పిల్ల దొరికిద్ది, ఆ పిల్లని చంపేసేస్తారు. ముసలాం దొరికిద్ది, ముసలాం పాడు చేసి చంపేసేస్తారు. ఇట్లాంటి జరగకుండా ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మాట్లాడారు. సినిమా హీరోయిన్లు అయితే వేసుకోండి, ఎక్కడికి వేసుకెళ్ళాలి? అక్కడికే వేసుకెళ్ళాలి. మీ డ్రెస్లే గానీ, మీ ఎటువంటి డ్రెస్లైనా వేసుకోండి, వేసుకోవద్దని చెప్పట్లేదు. కాకపోతే 10 మందిలో తిరుగుతున్నప్పుడు సాంప్రదాయమైన బట్టలు, కెమెరా ముందల హాఫ్ సారీస్ ఎందుకని కడుతున్నారు హీరోయిన్లు? చక్కనైన చుడిదార్ ఎందుకు వేస్తున్నారు హీరోయిన్లు? చక్కనైన చీరలు ఎందుకు కడుతున్నారు? అది సాంప్రదాయం, సినిమాకి సాంప్రదాయం గనక, సినిమాలో ఉండే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సాంప్రదాయాలు గనక అటువంటి వస్త్రధారణ కొంచెం మహిళల మనోభావాలను కించపరిచేలాగా ఉన్నాయి. ప్లస్ యువతని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఒక్కొక్కరు 50 ఏళ్ళు వస్తున్నా గానీ ఆ జబ్బల దాకా జాకెట్లు ఏంటి, ఆ గజ్జల దాకా స్కర్ట్స్ ఏంటి, కాలు మీద కాలేసుకొని కూర్చుంటే మళ్ళీ పోయి లెవెల్ గా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. ఈ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆ కనపడటం ఏంటి? ఇదంతా ఎంత గలీజ్ గా ఉంటుంది. కొందరు మహిళలు అయితే సిగ్గుతో తలదించుకుంటున్నారు. అలా అంటే వస్త్రధారణ వస్తుంది. వేసుకోండి, వేసుకోవద్దని చెప్పట్లేదు. కానీ మీరు వేసుకున్నటువంటి చండాలమైన వస్త్రధారణనే మళ్ళీ ఫోటోలు తీసి మళ్ళీ సోషల్ మీడియాలో వదులుతున్నారు. బికినీలలో. బికినీలు ఎక్కడ వేసుకుంటారు? ఏ అకేషన్స్ కి వేసుకుంటారు బికినీలు? నువ్వు బికినీలో ఫోటో తీసుకొని బయటకు వదిలితే అది ఎంత కుర్రకారుని ఎంత ఆగం చేసినట్లు ఉంటుంది. అంతా ఉద్దేశించి ఒక హీరోగా, ఒకప్పటి హీరోగా, ఒక సగటు మనిషిగా, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన స్పందించారు. దానిట్లో తప్పేం లేదే. ఆయన ఇలా వాక్యాలు చేశాడని చెప్పేసి చాలా మంది 100ల పైగా ఆయన మీద కేసు, అంటే ఈ కేసు పెట్టడం జరిగింది. అసోసియేషన్ కంప్లైంట్స్ ఇలా మమ్మల్ని ఇలా ఉద్దేశించి చెప్పారు, అది మా ఇష్టపూర్వకంగా, మీరెవరు మాకు చెప్పడానికి ఆ విషయంలో, అది మా పర్సనల్ కదా అని చెప్పేసి. మా అసోసియేషన్ విషయం అయితే నాకు తెలియదు, కానీ మీ పర్సనల్ అయితే మీరు పర్సనల్ గా వేసుకోవాలి. పబ్లిక్ లోకి ఎలా వస్తారమ్మా? ఓకే, ఒప్పుకుంటాను, మీ పర్సనలే. మీ పర్సనల్ ఎక్కడ చూపించుకోవాలి? మీ పర్సనల్ ఎక్కడ విప్పుకోవాలి? అక్కడే విప్పుకోవాలి. పబ్లిక్ లోకి వస్తే మరి పబ్లిక్ ఇలాగే స్పందిస్తుంది. అందుట్లో ఒక అగ్రనటుడు మాట్లాడాడు అంటే మరి మీరు ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని బట్టల విషయంలో, కాస్ట్యూమ్స్ విషయంలో మలుచుకుని నడుచుకుంటే బాగుంటుంది. ఎందుకని అంటే ఇక వచ్చే యువత మామూలుగా ఉండదు పరిస్థితి. మరి ఎవరు రెచ్చగొడితే, ఎవరు ఎక్కడెళ్ళి కంప్లైంట్ చేశారో, ఎవరు ఎక్కడెట్లా స్పందించారో తెలియదు. కానీ వేసుకోవచ్చు, వేసుకోవద్దని నేను అనట్లా. మీకు ఇష్టమైన బట్టలు కొనుక్కోవచ్చు, వేసుకోవచ్చు. కానీ పబ్లిక్ లో 10 మందిలో, ఈవెంట్లలో, ఆడియో ఫంక్షన్లలో, ఫ్రీ ఈవెంట్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో, ట్రైలర్ లాంచ్లలో, చిన్న చిన్న అకేషన్స్ కి వేసుకొని వస్తే ఎంత గలీజ్గా ఉంటది. మీ ఇళ్లలో మీ భర్తలు ఎలా భరిస్తున్నారు మిమ్మల్ని? మీ పిల్లలు ఎలా ఊహించుకుంటారు మిమ్మల్ని? ఇది ఎంతవరకు కరెక్ట్? వయసుకు తగ్గట్టు ఉండండి. కనీసం సినిమాలో హాఫ్ శారీ కట్టుకున్న యాంకర్ ఈవెంట్ కి వచ్చేటప్పటికి స్కర్ట్ ఏమో గజ్జల్లోకి ఉంటుంది, జాకెట్ ఏమో జబ్బలు దాన్ని దాటిపోయి ఉంటుంది. మరి ఇటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటే ఎవరైనా ఎలా ఊరుకుంటారు? చాలా వరకు శివాజీనే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు సోషల్ మీడియా. ఎందుకంటే ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు కదా అన్నట్టు చాలా వరకు ఇదే ప్రచారాలు జరుగుతున్నాయి. మరి అనసూయ గారు కానీ మిగతా ఎవరైతే అసోసియేషన్ తరఫున నుంచి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఇలా ఈ విధంగా మమ్మల్ని కించపరిచేలా సామాన్లు అని కొన్ని వాక్యాలు చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదు. మాకు వెంటనే ఆయన సారీ చెప్పాలి తక్షణంగా, మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు చెప్తున్నారు మేడం. సామాన్లు అనే విషయం ఏమో గానీ మిమ్మల్ని ఏకీభవించి మాట్లాడారా? పలానా అనసూయ వేసుకుందని మాట్లాడా? పలానా మనిషి వేసుకుందని మాట్లాడా? మాట్లాడలేదు కదా. అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. దెబ్బ నీకెందుకు తగిలింది? గుమ్మడికాయల దొంగ ఎవడో అంటే నువ్వు భుజాలు తడుముకుంటాం ఎందుకు? ఇక్కడ
ఇక్కడ నువ్వు అటువంటి వస్త్రధారణలో యువతని రెచ్చగొట్టే రకంగా ప్రతి ఈవెంట్ లో కనిపిస్తున్నావు కనుకనే నీకు అనిపించింది, నీకు దెబ్బ తగిలింది. లేకపోతే నువ్వు కూడా ఒక సుమా లెక్క వస్త్రధారణ ధరించు, ఎందుకు అనిపిస్తుందో. ఒక ఝాన్సీ లెక్క వస్త్రధారణ ధరించు, ఎందుకు అనిపిస్తుందో. శ్రీముఖి కూడా వేస్తుంది డ్రెస్సులు, శ్రీముఖి కూడా నీకంటే ఇంకా చిన్నది వయసులో కూడా, కానీ అమ్మాయి అలాంటి డ్రెస్సులు వేయట్లేదే. అటువంటి వస్త్రధారణ ధరించు, ఎందుకు అనిపిస్తుందో అలాగా. అలా అనిపించదు, ఎందుకనంటే నువ్వు అటువంటి లేకి కాస్ట్యూమ్స్ ధరిస్తావు గనుకనే నీకు అలా అనిపించింది. దెబ్బ నీకు తగిలింది, ఎవరికి తగలని దెబ్బ నీకు ఎలా తగిలింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందల నుంచి అసలు సినిమా ప్రపంచం పుట్టి 75 ఏళ్ళు పైన అయిపోయింది. 75 ఏళ్ళు 85 ఏళ్ళు అయిపోయింది. ఈ 85 ఏళ్ల బట్టి అప్పట్లో వచ్చినటువంటి కన్నాంబ ఉంది, జానకి షౌకార్ జానకి గారు ఉన్నారు, శారదా గారు ఉన్నారు, వాణి సావిత్రి గారు ఉన్నారు, జమున గారు ఉన్నారు. వాళ్ళ తరం తర్వాత వచ్చినటువంటి మన విజయశాంతి, రాధా, రాధిక, వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అటువంటి డ్రెస్సులు ఎవరు ధరించలేదు. సౌందర్య వాళ్ళ తరంలో వచ్చినటువంటి హీరోయిన్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇటువంటి డ్రెస్సులు ఎవరు ధరించలేదు. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఒక హీరోయిన్ ఈజాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఒక హీరోయిన్ గా వాళ్ళ మర్యాదని వాళ్ళు కోల్పోకుండా, వాళ్ళ మాన ప్రాణాలను వాళ్ళు కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఏదో అది ఎవరో అష్మిత టీవీ ఆర్టిస్ట్ చక్కగా భర్తతోటి చక్కనైన సాంప్రదాయమైన వస్త్రంలో వెళ్తుంటేనే ముందలు ఫాలో చేసి అమ్మాయిని అల్లరి చేశారు. టీవీ ఆర్టిస్ట్ అస్మిత ఎంత మంచి అమ్మాయి తెలుసు. అమ్మాయి అసలు లొకేషన్ లో కూడా చాలా మంచి అమ్మాయి. అమ్మాయితో కలిసి నేను నటించిన సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఆ అమ్మాయికి ఉన్నటువంటి మెలకువ అనుకువ చాలా మందిలో లేదు. ఆ అమ్మాయి అటువంటి అమ్మాయినే అల్లరి పట్టించారు. అమ్మాయే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఇలా ఎమ్మడబడుతున్నారు అని. అటువంటి సాంప్రదాయమైన వస్త్రధారణ చేసిన అమ్మాయే అటువంటి అట్లా అయిందంటే ఇంకా నువ్వు రేపటి రోజున వెళ్తానంటే నిన్ను ఎక్కడైనా ఎవడైనా టచ్ చేస్తాడు, ముట్టుకుంటాడు, నెడతాడు, చెయ్యేస్తాడు, తర్వాత నా మీద చెయ్యేసాడు, నా మీద కాలు వేసాడు అని పోలీస్ స్టేషన్ ఎక్కుతావా? అంటే ఇదే విధంగా ఆర్జీవి గారు కూడా శివాజీ ఏదైతే కామెంట్ చేస్తారో దాని మీద ఆయన ట్వీట్ చేయడం జరిగింది. శివాజీ గారు, మీరెవరో మీ పూర్తి పేరు నాకు తెలియదు, కానీ మీరు అలా మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీ వరకు ఉంచుకోండి, అందరి జనాల మీద ఉద్దకండి అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం చేశారు. ఎందుకని చెప్పేసి ఆర్జీవి గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆర్జీవి గారి విషయం నాకు తెలియదు. ఆర్జీవి గారి విషయం నాకైతే తెలియదు. ఎందుకు స్పందించారో ఆయన ఏమో మనకైతే తెలియదు. ఇతను చెప్పిన దానిట్లో అయితే మాత్రం, శివాజీ గారు చెప్పిన దానిట్లో అయితే మాత్రం చాలా వరకు సాంప్రదాయం కనపడింది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా మేడం? శివాజీ గారు చేసిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను శివాజీ గారికే ఓటేస్తాను, శివాజీ గారి తరపునే మాట్లాడతాను. ఎందుకంటే అతను చెప్పిన ఇవేవి తప్పు లేవు, ఏవి కూడా రాంగ్ లేవు, బాగున్నాయి, మంచిగా మాట్లాడాడు అతను. ఇక అంతకు మించి ఏమైనా ఎక్కువ మాట్లాడితే సారీలు కూడా చెప్పాడు, బానే మాట్లాడాడు. సారీలు చెప్పాడు కదా, చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసులు లాస్లు ఏంటిదంతా